హాయ్ హలో నేను మీ ఆర్బిఎస్ రాజు. క్యాబ్ డ్రైవర్ సోదరులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి డ్రైవర్ సోదరులకు యాప్ త్రూ నడిచేటటువంటి ఎల్లో ప్లేట్ టాక్సీ వెహికల్స్ ద్వారా జీవనోపాధి గడిపిస్తున్నటువంటి డ్రైవర్ సోదరులకి నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ అవగాహనతో డ్రైవ్ చేయండి. ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో అనేటటువంటి యాప్ త్రూ నడిచే అగ్రిగేటర్ సంస్థలకి తలొగ్గి మన డ్రైవర్ సోదరులు జీవితాలు అగమ్య గోచరంగా తయారయ్యాయి. ఏ విధంగా అంటే, ప్రస్తుతం మన టాక్సీ సంస్థలు చేపడుతున్నటువంటి పోటాపోటీలో భాగంగా డ్రైవర్ యొక్క జీవితాలు అతలాకుతలమైపోతున్నాయి. డ్రైవర్ సోదరులకి కనీసంగా రోజు డైలీ వేజ్ బేసిస్లో లేబర్ ఛార్జ్ కూడా డ్రైవర్ సోదరులకి గిట్టుబాటు అవ్వటం లేదు. అదేవిధంగా అంటే, ప్రజెంట్ పాస్ట్లో ఒకసారి ఒకానొకప్పుడు ఒక సంవత్సరం బ్యాక్ ఓలా, ఊబర్ సంస్థలు హైదరాబాద్లో రన్నింగ్లో ఉన్నాయి. అప్పుడు కనీస ఛార్జ్, కిలోమీటర్ ఛార్జ్ వచ్చేసి ఒక 5 కిలోమీటర్ వెళ్ళినట్లయితే వెహికల్కి ప్రైమ్ ఎస్యూవి ఓలాలో కానీ, ఊబర్ ఎక్సెల్ ట్రిప్స్ వెహికల్స్ కానీ, 8 సీటర్ 7 సీటర్ వెహికల్స్కి కనీసంగా బేస్ ఫేర్ ఉండేది. ఇప్పుడు ఆ బేస్ ఫేర్ను అన్ని సంస్థలు, యాప్ త్రూ నడిచేటటువంటి ఓలా, ఊబర్, ర్యాపిడో అగ్రిగేటర్ సంస్థలు బేస్ ఫేర్ను తీసేయడం జరిగింది. బేస్ ఫేర్ తీసేయడం వల్ల డ్రైవర్కి కిలోమీటర్లో ప్రకారం కిలోమీటర్ ఛార్జీలు పే చేయడం జరుగుతుంది. ఆ కిలోమీటర్ హిసాబ్ ఏంటంటే, ఇప్పుడు 16 రూపీస్, 17 రూపీస్ ఇస్తున్నాయి. ఓలా కానీ, ఊబర్ కానీ 16 రూపాయల నుంచి 17 రూపాయల వరకు కిలోమీటర్ ఛార్జ్ కట్టించడం జరుగుతుంది. సో దీనివల్ల డ్రైవర్ సోదరులకు బేస్ ఫేర్ లేకుండా అయిపోయింది. మన తెలంగాణ హైదరాబాద్లో డీజిల్ 95 రూపీస్ అవో పర్ లీటర్కు ఉన్నట్లయితే, ఒక ఎస్యూవీ వెహికల్ వచ్చేసి పర్ లీటర్ డీజిల్ 15 కిలోమీటర్ కానీ 12 కిలోమీటర్ కానీ వెళ్ళడం జరుగుతుంది. ఇన్నోవా కానీ, జైలో కానీ 12 కిలోమీటర్స్, చోర్లో ఎంజాయ్, ఇంకా ఎర్టిగా వెహికల్స్ కానీ ఒక 14-15 కిలోమీటర్స్ జర్నీ అవుతూ ఉన్నాయి. సో దీనివల్ల బేస్ ఫేర్ తీసేయడం జరిగింది కదా. దీనివల్ల కిలోమీటర్ ఒక 5 కిలోమీటర్లు వెళ్ళినట్లయితే, ఊబర్ వాడైతే మొదట బేస్ ఫేర్ ఉన్నప్పుడు 235 ఉండేది, ఒక 1 మంత్ బిఫోరే, జనవరి మంత్లో. ఇప్పుడు ప్రజెంట్ మార్చిలో ఉన్నాం కదా, ఇప్పుడైతే 97 రూపీస్, 56 రూపీస్ వస్తుందమ్మా. ఊబర్ ఎక్సెల్ ట్రిప్లో 56 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ చూపిస్తుంది ఊబర్ ఎక్సెల్. 8 మందిని ఎక్కించుకొని ఒక డ్రైవరు పెద్ద బండి తీసుకొని వచ్చి బుకింగ్ రాగానే ఊబర్ ఎక్సెల్లో 56 రూపాయలు మినిమం ఒక కిలోమీటర్ వరకు వెళ్తే చూపిస్తే, అతను డీజిల్ ఏం పోయాలి, మెయింటెనెన్స్ ఏముంటుంది, వెహికల్ ఫైనాన్స్ ఏముంటుంది, డ్రైవర్కు ఉండే స్ట్రగుల్స్ ఈ కంపెనీ వాళ్ళకి తెలుస్తుందా? అసలు తెలుస్తుందా అని నేను అనుకుంటున్నా. డ్రైవరు ఒక వెహికల్ని రోడ్డు మీద డ్రైవ్ చేయడానికి తీసుకురావాలంటే అతను పడేటటువంటి బాధలు చిన్న పెద్ద కాదండి, అంతో ఇంతో కాదు. సో ఏ సంస్థ అయినా, ఈ అగ్రిగేటర్ సంస్థలు డ్రైవర్ యొక్క జీవితాలతోని ఆడుకోకుండా వీళ్ళు కనీస ఛార్జ్ను, బేస్ ఫేర్ను ప్రతి ఒక్క సంస్థ అంగీకరించాలి. బేస్ ఫేర్ను డ్రైవర్కు అందించాలి. అలాగైతేనే, బేస్ ఫేర్ ఉంటేనే ఏ వెహికల్ అయినా, మినీ అయినా, సెడాన్ అయినా, ప్రైమ్ ఎస్యూవీ అయినా, చిన్న వెహికల్ అయినా, పెద్ద వెహికల్కి అయినా బేస్ ఫేర్ లేకుండా కిలోమీటర్ 2 కిలోమీటర్లకి కిలోమీటర్ లెక్కలు కట్టిస్తే వెహికల్ ఏ విధంగా డ్రైవ్ చేస్తారు? చలో, మీరు సెడాన్ వెహికల్స్కి కిలోమీటర్కి 12 రూపీస్ ఇస్తారు. 2 కిలోమీటర్ల పికప్ వచ్చేది 5 కిలోమీటర్ నుంచి, కస్టమర్ డ్రాప్ అయ్యేది 2 కిలోమీటర్. దేన్ని కట్టిస్తారా మీరు? పికప్ 5 మరియు డ్రాప్ టోటల్గా 7 కిలోమీటర్స్. ఈ కంపెనీ వాళ్ళు 7 కిలోమీటర్లకి మనకు ఛార్జ్ పే చేస్తున్నారా? లేదు, ఓన్లీ 2 కిలోమీటర్స్కి పే చేస్తారు. 2 కిలోమీటర్స్కి ఎంత పే చేస్తారు మీరు? బేస్ ఫేర్ ఉన్నట్లయితే ఒక 200 రూపీస్, ఒక సెడాన్ వెహికల్ ఉంది, బేస్ ఫేర్ 200 ఉంటే కస్టమర్ వెళ్ళేది ఇంకో 2 కిలోమీటర్ కనుక జర్నీ కనుక, ఈ 200 ప్లస్ 2 కిలోమీటర్కి 24 ఇచ్చినా కానీ ఆ 224 రూపీస్ 2 కిలోమీటర్ వెళ్తే సడన్ వెహికల్కి వస్తుంది. సో డ్రైవర్కి కొంచెం ఎంతో అంతో గిట్టుబాటు అవుతుంది అని మనం భావించవచ్చు. కానీ ఈ 200 అనేటటువంటి సెడాన్ వెహికల్కి బేస్ ఫేర్ తీసేయడం వల్ల డ్రైవర్కు దొరికేది 24 రూపీస్.
30 రూపీస్, 50 రూపీస్. అందులో నుంచి 5%, 10%. ఇప్పుడు కొత్తగా ఇంకో రూల్స్ తెచ్చారు ఈ ఓలా వాళ్ళు, సబ్స్క్రిప్షన్ ఫీజ్ అని చెప్పేసి. మొదట 29 రూపాయలకు సబ్స్క్రిప్షన్ ఛార్జ్ స్టార్ట్ చేశారు ఓలా వాళ్ళు. ఇప్పుడు 59 రూపీస్ పర్ డే, 99 రూపీస్కి 3 డేస్కి చేశారు. అందులో కూడా మొదట వాళ్ళు 5% డిడక్షన్, TDS, GST అని చెప్పేసి కట్ చేస్తున్నారు. ఆ తర్వాత టోటల్ ఫేర్ ఎర్నింగ్ పైన 10% డిడక్ట్ చేస్తున్నారు. సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 0, సబ్స్క్రిప్షన్ తీసుకోకపోవడం వల్ల 10% డిడక్ట్ చేస్తున్నారు. ఈ 5% అదనంగా 10%, 15% టోటల్ కమిషన్ ఓలా వాళ్ళు తీసుకున్నారు. అదేవిధంగా ఊబర్ని లెక్కించినట్లయితే, ఊబర్ లెక్క గురించి చూసినట్లయితే డ్రైవర్కి అసలు మిగిలేది 0 అండి. డ్రైవర్ జేబులో 1000 రూపాయలు తీసుకొని రోడ్డు మీదకి వచ్చి, ఇంటి నుంచి 1000 రూపాయలు జేబులో ప్యాకెట్లో తీసుకొని రోడ్డు మీదకి వచ్చి వెహికల్ పెట్రోల్ బంక్కి వెళ్ళి, ఇంట్లో నుంచి మొదట బయలుదేరగానే పెట్రోల్ బంక్కి వెళ్ళి 1000 రూపాయలు డీజిల్ కొట్టించి అతను డ్రైవరు సోదరుడు వెహికల్ తీసుకొని రోడ్డు మీదకి వచ్చినట్లయితే బేస్ ఫేర్ లేదు ఎస్యూవీ బండికి. ఎలా నడపాలి అతను, ఎలా డ్రైవ్ చేయాలి? ఇప్పుడు 59 రూపీస్ పర్ డే, 99 రూపీస్కి 3 డేస్కి చేశారు. అందులో కూడా మొదట వాళ్ళు 5% డిడక్షన్, TDS, GST అని చెప్పేసి కట్ చేస్తున్నారు. ఆ తర్వాత టోటల్ ఫేర్ ఎర్నింగ్ పైన 10% డిడక్ట్ చేస్తున్నారు. సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 0, సబ్స్క్రిప్షన్ తీసుకోకపోవడం వల్ల 10% డిడక్ట్ చేస్తున్నారు. ఈ 5% అదనంగా 10%, 15% టోటల్ కమిషన్ ఓలా వాళ్ళు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఊబర్ని లెక్కించినట్లయితే, ఊబర్ లెక్క గురించి చూసినట్లయితే డ్రైవర్కి అసలు మిగిలేది 0 అండి. డ్రైవర్ జేబులో 1000 రూపాయలు తీసుకొని రోడ్డు మీదకి వచ్చి, ఇంటి నుంచి 1000 రూపాయలు జేబులో ప్యాకెట్లో తీసుకొని రోడ్డు మీదకి వచ్చి వెహికల్ పెట్రోల్ బంక్కి వెళ్ళి, ఇంట్లో నుంచి మొదట బయలుదేరగానే పెట్రోల్ బంక్కి వెళ్ళి 1000 రూపాయలు డీజిల్ కొట్టించి అతను డ్రైవరు సోదరుడు వెహికల్ తీసుకొని రోడ్డు మీదకి వచ్చినట్లయితే బేస్ ఫేర్ లేదు ఎస్యూవీ బండికి. ఎలా నడపాలి అతను, ఎలా డ్రైవ్ చేయాలి?
బుకింగ్ వస్తుంది. ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ నుంచి పికప్ వస్తుంది. అక్కడికి వెళ్ళాక ఊబర్ వాళ్ళు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్కి డ్రాప్ అవుతారు. పేమెంట్ ఎంత వస్తుంది తెలుసా మీకు? షాక్ అసలు. 56 రూపీస్ అండి. ఊబర్ ఎక్సెల్ ట్రిప్స్లో మినిమం బేస్ ఫేర్ తీసేయడం వల్ల డ్రైవర్ సోదరుడికి వచ్చే బిల్లు 56 రూపాయలు, 80 రూపాయలు, 100 లోపే ఉంటుందండి. 97 పీక్ టైంలో 97 రూపీస్ చూపిస్తున్నారు మినిమం బేస్ ఫేర్. బేస్ ఫేర్ లేదు, మినిమం చార్జ్ నేను చెప్పేది. అంటే 1 to 2 కిలోమీటర్ వరకు 97 రూపీస్ చూపిస్తుంది. మీకు అన్ని స్క్రీన్ షాట్స్ పెడతాను. ఓలా, ఊబర్, ర్యాపిడో వాళ్ళది అన్నింటి యొక్క స్క్రీన్ షాట్స్ మీకు వీడియోలో అందుబాటులో ఉంటాయి, చూడండి ఒకసారి. సో డ్రైవరు ఏ విధంగా స్ట్రగుల్ పడుతున్నాడో మీకు తెలియడం లేదు. అందుకనే నేను చెప్తున్నది ఏంటంటే డ్రైవర్ సోదరులు ఒక ఐకమత్యంతో ఉండి ఈ యాప్ బేస్ ప్రకారం నడిచేటటువంటి ఓలా, ఊబర్, ర్యాపిడో కంపెనీలకి మీరు ఒక సవాలు విసిరినట్లయితే ఖచ్చితంగా ఒక 10 రోజులు 15 రోజులు ఓలా, ఊబర్, ర్యాపిడో కంపెనీలకి ధీటుగా మన డ్రైవర్ సోదరులు చేయాల్సింది 2 ప్రయత్నాలు. నంబర్ 1, సమ్మర్ సీజన్ కనుక ఏసీ స్విచ్ ఆఫ్ చేయాలి. ఓకే, నంబర్ 1 ఏసీ స్విచ్ ఆఫ్ చేయాలి. నంబర్ 2, ఎయిర్పోర్ట్ ట్రిప్స్ బైకాట్ చేయండి. ఏం దొరుకుతుందండి మీకు? ఎయిర్పోర్ట్ ఉన్నది ఔటర్ రింగ్ రోడ్ దగ్గర, సిటీ అవుట్స్కట్లో ఎయిర్పోర్ట్ ఉంది. సిటీ నుంచి మినిమం ఏ ఏరియా నుంచి వెళ్ళినా 30 కిలోమీటర్ దూరంలో డిస్టెన్స్లో ఎయిర్పోర్ట్ ఉంది. సో డ్రైవర్స్ మినీ వెహికల్ కానీ, సెడాన్ కానీ, ప్రైమ్ ఎస్యూవీ కానీ, ఎస్యూవీ వెహికల్స్కి 600 అండి, 489 రూపీస్. హైదరాబాద్లో బంజారా హిల్స్ నుంచి ఎయిర్పోర్ట్కి ప్రైమ్ ఎస్యూవీ ఓలా వాడు 489 రూపీస్కి 8 సీటర్ వెహికల్ ప్రొవైడ్ చేస్తున్నాడు కస్టమర్కి. ఏ విధంగా 30 కిలోమీటర్ డ్రైవ్ చేయాలి, వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి పెద్ద వెహికల్ అంటే, ఎస్యూవీ వెహికల్ అంటే కనీసం అతనికి 6 లీటర్ల డీజిల్ కావాలి పోయి రావడానికి. ఎక్కడి నుంచి వస్తుంది 6 లీటర్ల డీజిల్? అంటే పర్ లీటర్ 95 రూపీస్. అక్కడనే 600 రూపీస్ 550 రూపీస్ పోతుంది. వీడిచ్చేది 489 రూపీస్. డ్రాప్ చేయాలి, ఎమ్మడే ఎయిర్పోర్ట్ దొరుకుతుందా రైడ్? లేదు. 10 అవర్స్ వెయిట్ చేస్తా కానీ, నెక్స్ట్ డే వరకు కానీ వెయిట్ చేస్తా కానీ ఎస్యూవీ ట్రిప్ పడదంటే పడద్దు, సవాలే లేదు. సో ఎస్యూవీ డ్రైవర్స్ ఏ విధంగా డ్రైవ్ చేయాలి? అదేవిధంగా మన డ్రైవర్ సెడాన్ సోదరులు సిటీ నుంచి వెళ్ళినట్లయితే వాళ్ళకు 300 250 రూపీస్ ఇస్తున్నారండి. 250 రూపీస్ 500 పోయి రావడానికి, మీకు హైదరాబాద్ టు ఎయిర్పోర్ట్ పోయి రావడానికి 500 రూపీస్ ఫ్యూల్ కాస్ట్ పడతా ఉంటే, ఈ 500లో ఓలా కానీ, ఊబర్ కానీ 250 రూపీస్లో డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ రావడానికి ఏ విధంగా వర్కౌట్ అవుతుందని మీరు గ్రహిస్తున్నారు? నేను చెప్పేది అదే. సో డ్రైవర్ సోదరులు ఖచ్చితంగా మీ యొక్క సమయాన్ని కేటాయించి కూడా ఒక ఐకమత్యంతో వచ్చి మీరు సైలెంట్గా నిరసనను తెలపడం చాలా అవసరం ఈ పరిస్థితిలో. ఒకవేళ నిరసన చేయనట్లయితే డ్రైవర్ సోదరులు ఇంకా లాస్ అయ్యే ప్రయత్నాలు అయితే కంపెనీ చేస్తుంది. సో మనము ఏసీ సమ్మర్ సీజన్ కనుక ఏసీ బంద్ చేయాలి, స్విచ్ ఆఫ్ చేయాలి. అదేవిధంగా ఎయిర్పోర్ట్ ట్రిప్స్ని బైకాట్ చేయండి. సో ఎయిర్పోర్ట్ రైడ్స్కి బేస్ ఫేర్ ఉండాలి 30 కిలోమీటర్కి. అదేవిధంగా బ్రదర్స్, మనము ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో కంపెనీల యొక్క ఊబిలో నుంచి, వీళ్ళు చేసేటటువంటి నిర్వాహకం నుంచి మనము బయటపడాలి అంటే ఖచ్చితంగా ఈ నిరసనని సైలెంట్గా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కావున సోదరులు ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించగలరు. అదేవిధంగా ఈ వీడియోలో మీకు చెప్పబడినటువంటి సూచనలు, మీకు మీ అభిప్రాయం కూడా నాకు ఈ కామెంట్ బాక్స్లో ఒకసారి మీరు తెలుపగలరు. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇటువంటి డ్రైవర్ మోటివేషన్ వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. సో మనం చేసే ప్రయత్నం ముందుకు వెళ్తుందని నేను ఆశిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. జై హింద్.